హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానస్ కిచెన్. మోహిని ఏకాదశి రోజున ఈ కథను చదివితే అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందుతారట. ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిందూ మతంలో మోహిని ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. మోహిని ఏకాదశికి సంబంధించి సముద్ర మథనం సమయంలో అమృత పాత్ర లభించినప్పుడు దేవతలు రాక్షసుల మధ్య పంచుకోవడంలో గందరగోళం ఏర్పడిందని ఒక నమ్మకం. దేవతల కంటే రాక్షసులు ఎక్కువ శక్తివంతులు కావడంతో రాక్షసులు దేవతలను ఆక్రమించడం ప్రారంభించారు. ఆ తర్వాత దేవతలందరూ విష్ణువును రక్షించమని అభ్యర్థించగా విష్ణువు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులను తమ భ్రమలో చిక్కుకునే విధంగా చేసుకొని దేవతలకు అమృతాన్ని తాగడానికి ఇచ్చాడు. దీని ద్వారా దేవతలందరూ అమరత్వాన్ని పొందారు. అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. మోహిని దేవి గురించి పురాణాల కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సరస్వతి నది ఒడ్డున భద్రావతి నగరం ఉండేది. ద్యుతిమాన్ అనే చంద్రవంశీ రాజు ఆ నగరాన్ని పరిపాలించేవాడు. విష్ణు భక్తుడైన ధనపాల్ అనే వైశ్యుడు కూడా ఈ నగరంలో నివసించేవాడు. ధనపాల్ నగరంలో పూటకూళ్ళ ఇల్లు, చెరువులు, బావులు, ధర్మశాలలను నిర్మించారు. వైశ్యుడికి 5 కుమారులు ఉన్నారు. వారి పేర్లు సుమన్, సద్బుద్ధి, మేధావి, సుకృతి, దృష్టబుద్ధి. అతని 5వ కుమారుడికి చెడు అలవాట్లు ఉన్నాయి. చెడు పనుల కోసం తన తండ్రి సంపదను నాశనం చేసేవాడు. అతని చర్యలతో కలత చెందిన ధనపాల్ అతడిని ఇంటి నుంచి గెంటివేశాడు. ఆ తర్వాత ఆకలి, దాహంతో బాధపడుతూ ధనపాల్ కొడుకు దొంగతనం బాట పట్టాడు. ఒకరోజు అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అయితే రాజు కూడా అతన్ని ధనపాల్ కొడుకుగా గుర్తించి కఠినమైన శిక్ష విధించలేదు. దీంతో దృష్టబుద్ధి దొంగతన మార్గాన్ని వదలలేదు. ఒకరోజు అతను మళ్ళీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అతను 2వసారి పట్టుబడినప్పుడు రాజు అతన్ని జైల్లో పెట్టాడు. అక్కడ అతనికి తీవ్రమైన చిత్రహింసలను శిక్షగా ఇచ్చారు. అనంతరం నగరం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత అతను అడవిలో నివసించడం ప్రారంభించాడు. జంతువులు, పక్షులను వేటాడడం ద్వారా తన జీవనోపాధిని పొందడం ప్రారంభించాడు. ఒకరోజు ఆకలి, దాహంతో విలవిలలాడుతూ ఆహారం కోసం కౌండిన్య ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో వైశాఖ మాసం. మహర్షి గంగలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. మహర్షి తడిబట్టలు అతనిపై పడటం వల్ల అతనికి కొంత జ్ఞానం వచ్చింది. దీంతో కౌండిన్య మహర్షికి చేతులు జోడించి, ఓ మహర్షి, నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను. ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడిగాడు. మహర్షి సంతోషించి మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని చెప్పాడు. దీనివల్ల సమస్త పాపాలు నశిస్తాయి. ఆ తర్వాత నియమనిష్టల ప్రకారం ఉపవాసం చేశాడు. ఈ వ్రత ప్రభావం వల్ల పాపాలన్నీ నశించి మరణాంతరం గరుడినిపై కూర్చొని విష్ణులోకానికి వెళ్ళాడు. ఈ వ్రతం పాటించడం వల్ల రుణానుబంధం ముగుస్తుంది. ఇంతకంటే మంచి ఉపవాసం లేదు. ఈ కథ చెప్పడం వల్ల, వినడం వల్ల 1000 గోవులను దానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది. ఈ వీడియోలో మనం అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందడానికి మోహిని ఏకాదశి రోజున తప్పక వినవలసిన కథ గురించి తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.